హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన 23,000 లైవ్స్ హార్ట్ టచింగ్ జర్మన్ సోషల్ డ్రామా. ఇది 2015లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ప్రస్తుతం ఇది తెలుగు ఆడియోతో కూడా 1 hour 40 minutesతో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది, కానీ అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇది ఫుల్లీ డ్రామా సినిమా. స్టోరీ లైన్ ఏంటంటే సముద్ర ప్రయాణంలో ఎలాంటి అనుభవం లేని లూకాస్ మరియు అతని ఫ్రెండ్స్ టీం మధ్యధరా సముద్రంలో మునిగిపోతున్న వేలాది మంది శరణార్థులను కాపాడటానికి ఒక పాత చేపల వేట పడవను కొంటారు. 2016 to 17 మధ్య వాళ్ళు ఏకంగా 23,000 మంది ప్రాణాలను కాపాడతారు. కానీ ఇటాలియన్ ప్రభుత్వం అధికారులు వీళ్ళను హీరోలా కాకుండా హ్యూమన్ స్మగ్లర్లతో చేతులు కలిపారని నింద వేసి వీళ్ళ బోట్ను సీజ్ చేస్తారు. ఆ తర్వాత వ్యవస్థతో వీళ్ళు చేసిన లీగల్ పోరాటమే ఈ సినిమా. ప్లస్ పాయింట్స్: రియలిస్టిక్ టేకింగ్ అండ్ ఎమోషన్. సినిమాను చాలా రాగా రియలిస్టిక్గా తెరకెక్కించారు. సముద్రం మధ్యలో చిన్న బోట్లో వలసదారులు ప్రాణాలు కాపాడమని అరుస్తున్నప్పుడు, పిల్లలు మహిళల భయానక పరిస్థితులు చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు చెమర్చుతాయి. లూకాస్ అండ్ గ్యాంగ్ పర్ఫార్మెన్స్. లూకాస్ పాత్రలు నటించిన నటుడు మరియు అతని టీం చాలా సహజంగా నటించారు. సముద్రంలో ఎదురయ్యే సవాళ్లు, ఆ తర్వాత కోర్టు కేసులు, సమాజం నుండి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనేటప్పుడు వాళ్ళ హావభావాలు అద్భుతంగా ఉన్నాయి. మనిషి ప్రాణం కంటే చట్టాలు, సరిహద్దులు పెద్దవా అనే పాయింట్ను ఈ సినిమా బలంగా ప్రశ్నిస్తుంది. సమాజ సేవ చేయాలనుకునే వాళ్లకు ఎదురయ్యే పొలిటికల్ అడ్డంకులను క్లియర్గా చూపించారు. మైనస్ పాయింట్స్: ఇది కమర్షియల్ ఎలిమెంట్స్, ఫైట్లు, మాస్ డైలాగ్ ఉండే సినిమా కాదు. ఇదొక డాక్యూడ్రామా స్టైల్లో సాగే సినిమా. అందువల్ల కొన్ని చోట్ల కథనం కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. సినిమా సెకండ్ హాఫ్లో కోర్ట్ రూమ్ సీన్లు, ఇంటర్నేషనల్ లాస్, సరిహద్దు చట్టాలు చుట్టూ కథ తిరుగుతుంది. రెగ్యులర్ డ్రామా ఇష్టపడే వాళ్లకు ఇది కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. ఇక ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడవచ్చా? ఫస్ట్ హాఫ్లో ఒక కిస్సింగ్ సీన్, సెకండ్ హాఫ్లో ఒక హగ్ సీన్ ఉన్నా అవి ఇబ్బంది లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. సో ఫైనల్ వర్త్ ఏంటంటే 23,000 లైవ్స్ అనేది ఒక అద్భుతమైన రియల్ స్టోరీ. కానీ ఒక సినిమాగా అనుకుంటే సముద్రం ఉన్నప్పుడు ఉన్నంత గ్రిప్పింగ్గా ల్యాండ్ పైకి వచ్చాక ఉండదు. విజువల్ మేకింగ్ పరంగా ఎమోషనల్గా బాగున్న స్క్రీన్ ప్లేలోని డైలాగ్స్ వల్ల కొంచెం నెమ్మదిస్తుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.